అనంతపురం జిల్లాకు జీవనాడి లాంటి తుంగభద్ర ఎగువ కాలువకు ఈరోజు సరిహద్దులో గంగ పూజ చేశాం. మునుపెన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా జూలై 20 తేదీ లోపలే, అంటే జూలై 4వ వారంలో లేదా ఆగస్టులో ఎప్పుడు నీళ్లు తీసుకునే వాళ్ళం. ఈసారి ఎగువన కురిసిన వర్షాలకు తుంగభద్ర జలాశయానికి ముందుగానే నీళ్లు రావడం, తుంగభద్ర జలాశయం నిండి కిందికి నీళ్లు వెళుతున్న నేపథ్యంలో అత్యవసర మరమ్మత్తు పనులు జరుగుతున్న లైనింగు యూటీ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఈ కాలువకు మొట్టమొదటిసారిగా అతి తక్కువ సమయంలో పనులు చేసిన చరిత్ర సృష్టించాం. తుంగభద్ర రిజర్వాయర్లో ఎప్పుడో 6 దశాబ్దాల కిందట ఏర్పాటు చేసిన గేట్లు బలహీనం కావడం, గత సంవత్సరంలో ఒక గేటు కొట్టుకుపోవడం మనమంతా చూసాం. అదృష్టం కొద్దీ తర్వాత వర్షాలు బాగా రావడం వల్ల మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నీళ్లు తీసుకోగలిగినాం. రికార్డు స్థాయిలో, అంటే బచావత్తు అవార్డు ప్రకారం 32 టీఎంసీలు మనకి రావాల్సి ఉంటే 32.5 టీఎంసీలు అంతే పరిమాణంలో మొట్టమొదటిసారిగా గత సంవత్సరం తీసుకోగలిగినాం. ఇది కూడా ఒక రికార్డు. అంటే మన వాటా తక్కువ ఉన్నా కేసీ కెనాల్ వాటాలో కొంత తీసుకొని ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో చర్చించి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు, నేను సకాలంలో ప్రభుత్వం దృష్టికి ఈ జిల్లా రైతాంగం పరిస్థితిని తెలియజేసి ఎక్కువ నీటిని తీసుకురాగలిగాం. ఈ సంవత్సరం కూడా మన వాటా 23 టీఎంసీలుగా నిర్ణయించింది తుంగభద్ర బోర్డు. నాకు నమ్మకం ఉంది ఈ వాటా ఇంకా పెరుగుతుంది. తప్పకుండా మంచి వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో ఇంకా అదనంగా కోటా తీసుకొస్తాం. ఎలాంటి డోకా లేదు. రైతులందరినీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నీరు అనేది చాలా విలువైనది, పవిత్రమైనది. దీన్ని మనం ఎంత పొదుపుగా వాడుకుంటే అంత మంచిది. మిగతా రైతులకు ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి అనవసరమైన వృధా ఎక్కడా కాకుండా అధికారులకు సహకరిస్తూ పంటలు సక్రమంగా పండించుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం మేము. మీరు అధిక దిగుబడులు సాధించి మీరు ఆనందంగా ఉంటేనే ప్రజాప్రతినిధులుగా మాకు కూడా సంతోషం అనిపిస్తుంది. కాబట్టి రైతు సోదరులందరికీ నేను కోరేది 2 విషయాలు. సకాలంలో పంటలు పెట్టుకోండి, తక్కువగా నీటిని వాడుకోండి, నీటి వృధాను ఎక్కడికక్కడ అరికట్టండి. అందరికీ నీళ్ళు అందే విధంగా సమిష్టి బాధ్యతగా ఈ నీటిని సద్వినియోగం చేసుకుందామని నేను మనవి చేస్తా ఉన్నాను.